క్లబ్ నైట్స్, హిప్ హాప్ స్టెప్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త మద్యం పాలసీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి. ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై దోచుకోవటానికి సీఎం చంద్రబాబు ఈ పాలసీని తీసుకొస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఈ పాలసీని వెనక్కి తీసుకోకపోతే పోరాటం చేస్తామంటున్న వరదు కళ్యాణితో మా ప్రతినిధి రవీందర్ ఫేస్ టు ఫేస్. చంద్రబాబు ప్రభుత్వం నూతన మద్యం పాలసీని తీసుకొస్తుంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని మద్యం షాపులు పెట్టేందుకు కూడా ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి ఏ విధంగా స్పందిస్తుందో మనతో మాట్లాడడానికి ఆ పార్టీకి సంబంధించినటువంటి మహిళా వింగ్ అధ్యక్షులు అట్లాగే ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ప్రస్తుతం మనతో ఉన్నారు. మేడం, చంద్రబాబు తీస్తున్నటువంటి నూతన మద్యం పాలసీకి సంబంధించి మీ స్పందన ఏంటి? చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఈ నూతన మద్యం పాలసీ చాలా దారుణంగా ఉంది. ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కై ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవడానికి సిద్ధమైపోయారు అనే విషయం ప్రజలందరికీ అర్థమైంది. అన్ని మహిళా సంఘాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఎందుకంటే అమ్మకి సున్నం నాన్నకి మద్యం అన్న టైపుగా తయారైంది. 4 నెలలైంది కూటమి అధికారంలోకి వచ్చి. ఏ పథకాలు కూడా అమలు చేయట్లేదు. వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చారు, ఎక్కువగా మహిళలకు ఇచ్చారు. ఏవి అమలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కానీ ఇలా మద్యం ద్వారా డబ్బులు సంపాదిద్దాము అనే ఉద్దేశంతో విచ్చలవిడిగా మద్యం పారించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ప్రభుత్వ ఆధీనంలో మద్యం ఉండేటప్పుడు పరిమిత టైమింగ్స్ లో ఉండేవి. అలాగే జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక 43,000 బెల్ట్ షాప్స్ రద్దు చేయడం జరిగింది. 4,380 పెర్మిట్ రూమ్స్ కూడా అప్పుడు తొలగించడం జరిగింది. నిర్ణీత కాలంలో ఉదయం 11 నుంచి 9 గంటల వరకు మాత్రమే మద్యము అందుబాటులో ఉండేట్టుగా చేయడం జరిగింది. ఈ విధంగా మద్యాన్ని నియంత్రించడం వలన అప్పుడు నేరాలు కూడా తగ్గాయి. కానీ ఇప్పుడు మళ్లీ విచ్చలవిడిగా మద్యం ఏరులై పారేట్టుగా, గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎలా అయితే మద్యం బెల్ట్ షాపుల ద్వారా ఏరులై పారేదో ఆ విధంగా చేయడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసి ఈ నూతన మద్యం పాలసీని తీసుకొస్తున్నారు. అంటే ప్రభుత్వం ఆదాయంలో అంటే గతంలో మీ హయాంలో జరిగినట్టయితే ప్రభుత్వానికి ఆదాయం రావట్లేదు, అదే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తుంది అనేది చంద్రబాబు చెప్తున్నమాట. జగనన్న ఏంటంటే ప్రభుత్వంకి వచ్చే ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యం ముఖ్యము అని చెప్పి ఈ విధంగా మద్యాన్ని నియంత్రించడం జరిగింది. బెల్ట్ షాప్స్ తొలగించడం అయితేనేమి, పెర్మిట్ రూమ్స్ తొలగించడం అయితేనేమి, వైన్ షాప్స్ తగ్గించడం అయితేనేమి, ఈ విధంగా చేసి ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని దానికే పెద్దపీట వేస్తూ చేశారు. గతంలో 2014 నుంచి 19 మధ్య ఏ విధంగా విచ్చలవిడిగా మద్యం వరదలై పారేట్టుగా చంద్రబాబు నాయుడు గారు చేశారు, ఆ విధంగా ఇప్పుడు కొత్త మద్యం పాలసీని తీసుకురాబోతూ ఉండడం చాలా దారుణమైన విషయం. సో ఒకవేళ మద్యం పాలసీ కనుక వస్తే మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది, ముఖ్యంగా మహిళా వింగ్ ఏ విధంగా స్పందించబోతుంది? ఖచ్చితంగా అండి. ఎందుకంటే మద్యం అనేది ఒకవైపు ఆరోగ్యం చెడిపోవడమే కాకుండా, తాగిన వాళ్ళ ఆరోగ్యం చెడిపోవడమే కాకుండా, ఈ మద్యం తాగడం వలన ఆ మగవాళ్ళు వాళ్ళ బుర్ర పని చేయక ఎక్కువగా అత్యాచారాలు, హత్యలు మహిళల మీద చేస్తూ ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దీనిని తగ్గించడం కోసం మహిళలు రక్షణతో ఉండాలి అంటే ఈ మద్యాన్ని ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. కాబట్టి ఒకవైపు మహిళల మీద అత్యాచారాలు, హత్యలు తగ్గాలి, ఇంకోవైపు ఆరోగ్యం, ప్రజల ఆరోగ్యం బాగుపడాలి అంటే మద్యం అనేది నియంత్రణలో ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం అనేది ఆదాయం మీద దృష్టి పెట్టకుండా ప్రజల ఆరోగ్యం మీద దృష్టి పెట్టాల్సిందిగా మేము కోరుతున్నాము. ఇదే గనుక ఈ మద్యం పాలసీ గనుక ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం ప్రజల అందరి మద్దతుతో, ముఖ్యంగా మా మహిళల మద్దతుతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ప్రజా పోరాటాలకి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను. సో ఇది పరిస్థితి. ఖచ్చితంగా ఈ నూతన మద్యం పాలసీని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందని వరద కళ్యాణ్ చెప్తున్నారు. అట్లాగే ఈ పాలసీ కనుక అమలు అయితే ఖచ్చితంగా మళ్లీ గతంలో ఏ విధంగా మహిళల మీద అత్యాచారాలు, హత్యలు జరిగాయో అలాంటి తరహా మళ్లీ ఏర్పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఒక భయాందోళనకర పరిస్థితులు ఏర్పడతాయని ఆమె ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఈ పాలసీని కనుక వెనక్కి తీసుకోకపోతే ఖచ్చితంగా తమ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని వరద కళ్యాణ్ తేల్చి చెప్పారు. కెమెరా పర్సన్ సాయితో రవీందర్ రెడ్డి, సాక్షి టీవీ, తాడేపల్లి.